పార్టీల మధ్య పొత్తు కుదరబోతోంది అనేది మొన్ననే చెప్పింది. ఆ మేరకు జనవరి 3వ తేదీన ఢిల్లీలో క్లారిటీ కూడా రాబోతోంది. క్లారిటీ అంటే ఐ మీన్ అధికారికమైన క్లారిటీ. ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. అధికారికమైన ఇది ఒక ప్రకటన రూపంలోనో ఇంకో రూపంలోనో రావచ్చు. ఆ మేరకు వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఒక ఆదేశం కూడా వచ్చినట్టు ఉంది. మీరు తీర్మానం చేసి లేదా మీరందరూ మాట్లాడుకుని మాకు ఏకవాక్య తీర్మానం లాంటిది ఏదో పంపబోతున్నారు జాతీయ నాయకత్వానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసి పొత్తులో పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. అంటే వాళ్ళు అనుకుంటున్న చెప్తున్నా, నేను రాయట్లేదు కానీ మేము భావిస్తున్నాం. దీనిపైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నాం అనే యాంగిల్ అట్లా ఆల్రెడీ ఫిక్స్ అయినట్టుగానే మనకున్న ఇంటర్నల్ సోర్స్. సో దీన్ని బట్టి పొత్తు ఖరారైంది. సో ఈ పొత్తు ఇందులో ఒకటి మొదటి నుంచి ఇటు తెలుగుదేశం పార్టీతో ఉంటూనే బీజేపీతో కూడా పొత్తుందని చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ రోల్ ఎంతవరకు ఉంది బీజేపీని తన వైపు లాక్కు రావడంలో, టీడీపీ జనసేన కూటమి వైపు లాక్కు రావడంలో ఎంతవరకు ఆయన రోల్ ఉంది అనేది చాలా కీలకమైన అంశంగా కనపడుతోంది. తర్వాత ఈ పొత్తు యొక్క పరిణామాలు వచ్చే ఎన్నికల్లో కానీ లేకపోతే రాబోయే రోజుల్లో రాజకీయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలు కూడా మనం దేశంలో పొడిచిన పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ, బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా, తెలుగుదేశం జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా లేదా అనే దాదాపు ఏడాది నుంచి జరుగుతున్న చర్చలకి ముగింపు పలుకుతూ ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది 3 రోజుల క్రితమే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలు తెలియజేశాయి. ఆ మేరకు ఇవాళ డెవలప్మెంట్స్ కూడా చూస్తే మనం క్లియర్గా కనిపిస్తోంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఈ మేరకు జాతీయ నాయకత్వానికి ఇంతకుముందు కూడా చెప్పారు కంపల్సరీ ఇదిగా ఉండాలి అని. కొంతమంది నాయకులు అయితే పొత్తు లేకపోతే మేము పోటీ కూడా చేయమని సీనియర్ నాయకులే జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్టు కూడా అప్పట్లో మనం వార్తలు చూసాం. ఈ మేరకు జాతీయ నాయకత్వం కూడా ఆలోచించి తెలంగాణ ఎన్నికలు కూడా అయ్యేదాకా ఆగాలని ఆలోచించి తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు కంక్లూజన్కి వచ్చి ఇక పొత్తుకు సంబంధించి వచ్చే వారం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం నుంచి జనవరి 3వ తేదీన పురంధరేశ్వర్ గారు ఢిల్లీ వెళ్ళడము లేదా లేఖని ఢిల్లీ పంపడము జాతీయ నాయకత్వానికి జరగబోతోందని తెలుస్తోంది. సో ఇక ఈ 3 పార్టీల పొత్తు ఎలా ఉంటుంది ఒకటి, రెండవది ఈ పొత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఎలా స్పందించే అవకాశం ఉంది, ఇలాంటి అంశాల మీద మనం చర్చను చూద్దాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు పాల్గొంటున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు అండ్ బీజేపీ సమన్వయకర్త పురిగిళ్ల రఘురామ్ గారు అండ్ జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రఘురామ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. మొత్తం మీద ఒక కంక్లూజన్ అధికారికంగా రాకపోయినా అనధికారికంగా కంక్లూజన్ ఇచ్చినట్టున్నారుగా. సో ఎలా ఉండే అవకాశం ఉంది దీని ఫలితాలు? అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా ఉంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బలమైన శక్తిగా ఎదగబోతుంది. చెప్పమ్మా, వినబడుతుందా? మాట్లాడండి. సో సౌత్ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కర్ణాటకలో మనం అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఉన్నాం, 27 పార్లమెంట్ కూడా గెలుచున్నాం. తెలంగాణలో కూడా తెలుసు మనకు 4 పార్లమెంట్లు కూడా గెలుచున్నాం. మొన్న ఎలక్షన్ లో కూడా అద్భుతమైనటువంటి పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ పెంచుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా అదేవిధంగా పురంధరేశ్వర్ గారు వచ్చినప్పటి నుంచి జూలై
ఆవిడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అధ్యక్షురాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి భాగోతాన్ని, పరిపాలన లేనటువంటి ఒక పక్కన దేశంలో సుపరిపాలన, మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన శూన్యం, పరిపాలన లేకపోవడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి గతంలో నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో కలిసి కూర్చున్నప్పుడు ఛార్జ్ షీట్ పెట్టండి, రాష్ట్రం చేస్తున్నటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో, రాష్ట్రం చేస్తున్నటువంటి అవినీతి భాగవతం ఉందో దాన్ని ఛార్జ్ షీట్ రూపంలో ప్రజలకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా నడ్డా గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా రాష్ట్ర పార్టీకి ఇదే విధంగా ఆదేశాలు జారీ చేశారు. సో అంచేత అమిత్ షా గారు అది ఈ నిన్న కూడా తెలంగాణ వచ్చి తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సౌత్ ని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి కేంద్ర నాయకత్వం డెఫినెట్ గా ఒక మార్పు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా జనసేనతో కలిసి పనిచేస్తోంది. ఆల్రెడీ జనసేన తెలుగుదేశంతో కలిసి పనిచేస్తోంది. చూద్దాం. ప్రస్తుతానికి మనకి సంకేతాలు ఏం లేవు కానీ, కన్ఫర్మేషన్ ఏం లేదు కానీ ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం ఏం చెప్తుందో రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా పాటించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే క్రమశిక్షణకి మారు పేరు భారతీయ జనతా పార్టీ. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఏదైతే కేంద్రం ఆదేశిస్తుందో, రాష్ట్ర పార్టీ ఏ విధంగా ఆదేశిస్తుందో అదే విధంగా పనిచేయడానికి, నడుచుకోవడానికి కార్యకర్త భుజస్కంధాల పైన భారం పెట్టి ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. చూద్దాం, వేచి చూద్దాం. త్వరలో కేంద్ర నాయకత్వము ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుందో దాన్ని తూచా తప్పకుండా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా దమ్మున భారతీయ జనతా పార్టీ దమ్మున నాయకత్వం ఒక రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఉన్నది మాకు ఇవాళ. అదే బలం మా పార్టీకి. సో రాష్ట్రంలో ఒక శక్తివంతమైనటువంటి భారతీయ జనతా పార్టీ తయారు కాబోతోంది. సో ఇకపోతే మీరు అన్నట్టుగా పొత్తులు పొడి చేశాయి అని క్యాప్షన్లు వస్తున్నాయి చాలా ఛానల్స్ లోను, సోషల్ మీడియాలో కూడా. దానికి వేచి చూడాల్సిందే. కేంద్ర నాయకత్వం ఆదేశానుసారం మేమంతా సిద్ధంగా ఉంటాం. ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇంత ముందు కూడా ఒకటి రెండు సమావేశాల్లో ఖచ్చితంగా ఈ కూటమి అనేది ఉండాల్సిందే, పొత్తులు ఉండాల్సిందే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని కొంతమంది సీనియర్ నాయకులు అయితే పొత్తు లేకపోతే మేము పోటీ చేయలేము అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పినట్టుగా ఢిల్లీ నుంచే వార్తలు వచ్చాయి. సో ఈ మేరకు చూస్తే మనం రాష్ట్ర నాయకత్వం కొంచెం సీరియస్గానే ఉన్నట్టు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చా మొన్నటిదాకా మనం పొత్తుల విషయంలో? ఒకటండి, ఏ నాయకుడు కూడా బీజేపీలో ఉన్నటువంటి కండువా వేసుకున్న పార్టీ సభ్యత్వం తీసుకున్న నాయకుడు ఎవరు కూడా మేము ఇలా అయితే పోటీ చేస్తాం, ఇలా అవ్వకపోతే పోటీ చేయం, ఈ విధం అయితే పోటీ చేస్తాం కండిషన్ పెట్టడండి. కండిషన్ పెట్టి అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు కార్యకర్త కూడా ప్రజాస్వామ్యం లేదన్నమాట పార్టీలో. అదే పార్టీ యొక్క ఆదేశానుసారం పార్టీ ఎందుకు చెప్పే మనోభావాలని స్పష్టంగా చెప్పగలిగే స్వేచ్ఛ ఉండదు అనమాట. చెప్తారు ఇంటర్నల్ మీటింగ్ లో పార్టీకి ఇది ఈ రాష్ట్రం మా రాష్ట్రంలో ఇలా ఉంది పరిస్థితి, ఈ పరిస్థితిని వివరిస్తాం. అధ్యక్షుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ చెప్పే అవకాశం ఉంటుంది. అందుకనే ఏ పార్టీలోనూ లేనటువంటి ఒక సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉంది. ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీలో ఉంది. ఎలా అంటే ప్రతి 3 నెలలకి మండల మీటింగు, జిల్లా మీటింగు, రాష్ట్ర మీటింగులు జరిగేటటువంటి ఏకైక పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ అండి. దానిలో అన్ని విషయాలు చర్చించుకుంటాం, పంచుకుంటాం. ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉందో దాని మీద మాట్లాడుతాం, చర్చిస్తాం. సమస్యల మీద కానీ పార్టీలో ఉన్నటువంటి విషయాల మీద మాట్లాడతాం. అసలు 3 నెలలకు మీటింగ్లు పెట్టే పార్టీయే లేదు. ఒక పార్టీ సంవత్సరం ఒకసారి పెడద్ది. ఇప్పుడు తెలుగుదేశం సంవత్సరం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడప్పుడు పాలిట్ బ్యూరో అంటారు, అది ఏదైనా అవసరం ఉండి సందర్భం వస్తే పెడతారు. వైసీపీ అయితే 4 ఏళ్లుగా మీటింగే పెట్టలేదు, పార్టీ సంస్థాగత మీటింగే పెట్టలేదు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. బట్ ఆయన చెప్తున్నా క్రమశిక్షణకి మారు పేరు బీజేపీ అని చెప్పడానికి మా యొక్క ఫలితనం ఓటింగ్ లో వెనుకబడి ఉండొచ్చు, కానీ కార్య పద్ధతి, పార్టీ యొక్క పనితీరు, కార్యకర్తల యొక్క పనితీరు, నాయకుల యొక్క పనితీరు చూస్తే మిగతా పార్టీల కన్నా 100% భారతీయ జనతా పార్టీ అద్భుతమైన పనితీరు కనబడుతూ ఉంటుందండి. దాన్ని ఓటుగా మలుచుకోవడం చేయాలి. రేపు పొద్దున వచ్చిన ఎన్నికల్లో చేస్తాం. అంతే నేను పోటీ చేస్తాను, ఇలా అయితేనే పోటీ చేస్తాను, పరణాలతో ఉంటేనే పోటీ అని ఉండదండి. బీజేపీ ఎవరు ఆ మాట అనరు. ఒకరు ఎవరన్నా అన్నా కానీ అది బీజేపీ నిజం కానంటే లెక్క.
ఓకే, పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం. పుల్లారావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? వన్ థింగ్ మాకు కన్ఫర్మ్ అవుతోంది, మేము 3 రోజుల క్రితమే చెప్పాను, డిబేట్ కూడా పెట్టాను ఆ రోజు, ఇట్లా త్వరలో దానికి సంబంధించిన ఒక బ్రేక్ త్రూ వచ్చే అవకాశం ఉంది అనేది నేను 3 days బ్యాకే డిబేట్ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది, కేంద్ర నాయకత్వం కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే చేసి రాష్ట్ర కమిటీ నుంచి తీర్మానం పంపించండి సమావేశం పెట్టుకుని అనేది అన్నట్టుగా మనకి చెప్తున్నారు. రాష్ట్ర నాయకులే చెప్తున్నారులేండి, ఆఫ్ ది రికార్డ్ పేర్లు ఎందుకులే, కానీ ఇప్పుడు లైవ్ లేకపోతే రఘు కూడా చెప్తాడు, అది వేరే విషయం. కానీ కాకపోతే ఏంటంటే ఇది ఎలా ఉండే అవకాశం ఉంది? 100% ట్రూ. నేను ఒప్పినది కాదు, 6 నెలలు బట్టి సంవత్సరం బట్టి చెప్తున్నా. అవును, రాసే చోట రాస్తున్నా. ఏమనంటే 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2019లో 0 వచ్చినాయి. ఈసారి ఒంటరిగా వెళ్తే రఘు గారు నేనేం అవమానం చేయను, ఎన్నో వస్తాయి ఆయన చెప్పాలి. మంచి నాయకత్వం ఉన్నారు, కానీ ఓటర్స్ పెరిగారా ఆయనే చెప్పాలి. తప్పదు బీజేపీకి. మంచి గాలి ఉన్నది మోడీకి, కానీ దక్షిణాలు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 100 ఎంపీలు. బీజేపీకి 4 ఉన్నారు. 100లో 4. మిగతా 430లో కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉన్నారు. అయితే ఎంత కష్టం 272 తెచ్చుకోవటం. కొన్ని రాష్ట్రాల్లో మాక్సిమం అయిపోయింది బీజేపీకి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక పోయినసారి. ఇంకా మాక్సిమం కంటే పెరగవు కదా, తగ్గుతాయి గ్యారెంటీగా. కర్ణాటకలో 27 వచ్చినాయి. చాలా అవసరం ఆంధ్రప్రదేశ్. అది బీజేపీకి తెలుసు, అందరికి తెలుసు. పొత్తు పెట్టుకుంటారు. ఏంటంటే డిసెంబర్ వరకు ఎందుకు గడిపారంటే మన పార్లమెంట్ సెషన్. ఇది తప్పేం కాదు, నేను చాలా మంచి పని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సపోర్ట్ చేశారు, ఆయన వీళ్ళని సపోర్ట్ చేశారు. పార్లమెంట్ లో అంత బాగా జరిగింది. ఇంక అయిపోయినాయి కదా సెషన్స్, ఇంకేమైనా 5 రోజులు 10 రోజులు ఉంటే ఉంటారు మళ్ళీ. సో అది అయిపోయింది. ఆయన నాకు పుట్టక్కర్లేదు అన్నాడు, ఎవరికి ఇవ్వనన్నాడు. ఇంకేం చేస్తారు బీజేపీ? ప్రీ పోల్ అలయన్స్ లేకపోతే బీజేపీ 272 వచ్చి కష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కనుక అలయన్స్ లేకపోతే చాలా కష్టం. ఇవాళ తెలంగాణలో చెప్పుకో అమిత్ షా గారు వచ్చారు, మనం 10 తెచ్చుకోవాలి, అది ఏదో 16, 15 తెచ్చుకో. కానీ అంత ప్రయత్నం చేసాక 7-8% నుంచి 15% పెరిగింది. ఎంతో ప్రయత్నం చేశారు. సో 4 వస్తాయా, 6 వస్తాయా, 3 వస్తాయా, సరే ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. సో వాళ్ళకి తప్పదు. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వాళ్ళకే తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికి తెలుసు పుట్టుంటుందని. అది టైమింగ్ అలా చేసుకుంటా వచ్చారు. మేము ఎలా అక్కర్లేదు, ఏదో తీర్మానం పంపించారు రాష్ట్రం నుంచి, స్టడీ చేస్తున్నాం. తప్పేం లేదు, పద్ధతి. తప్పదు బీజేపీ. ఎందుకంటే మ్యాక్స్ అయిపోయారు ఉత్తర భారత్ లో. ఇక్కడ కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఓడిపోయారు. మహారాష్ట్రలో పోల్స్ చెప్తున్నాయి. లాస్ట్ టైం బీజేపీ అలయన్స్ 48 ఎంపీల్లో 42 వచ్చారు. బీహార్లో 40లో 39 వచ్చారు. ఇప్పుడు అవి వస్తాయా ఎక్కడ? ఎవరు సకానికి సగం అంటే గొప్ప అంటున్నా. సో ఇది చాలా అవసరం ఆంధ్రప్రదేశ్. అంటే మీరు అనవచ్చు అలయన్స్ వస్తే ఎన్నో సీట్లు వస్తాయి, 5 రానే 10 రానే, అలయన్స్ కి 15 రానే. అది చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది నేషనల్ ఫిగర్ కి. అలయన్స్ ఉన్నది, మంచి పోటీతో వెళ్తుంది. అది తప్పదు బీజేపీకి. అందరికి తెలిసిన రహస్యం, ఇది పబ్లిక్ సీక్రెట్. టైమింగ్ కోసం తీసుకున్నా. సో ఇది మనం చూడబోయేది నెక్స్ట్ ఫ్యూ డేస్. మీరు చెప్పినట్టుగా తీర్మానం వెళ్తాది, ఢిల్లీ తిరిగి వస్తారు, స్టడీ చేస్తారు, ఓకే పెట్టుకుందాం, మాట్లాడుకుందాం అంటారు, అంతే. ఇది సీల్డ్ డీల్. దీంట్లో అసలు అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి పాలిటీషియన్స్. బీజేపీ నడ్డా గారికి, అమిత్ షా, మోడీ గారికి ఆ మ్యాప్ రోజు చూస్తారు కదా. తిరిగి వెనకాల మ్యాప్ చూస్తే దక్షిణాల్లో బాగా పెరిగారు. కానీ ఆ పెరుగుదల 30% ఓట్లు వస్తాయి, కానీ ఎంపీ సీట్లు రావు కదా. తెలంగాణలో 15 పెరిగారు, బాగానే ఉన్నది. ఇప్పుడు 30% వస్తే 10 సీట్లు వస్తాయి. ఆంధ్రాలో 30% వస్తాయి, ఎస్. పోనీ 20% ఓట్లు పెడితే అలయన్స్ కి వస్తాయి. అది ఎక్కడ లేదు కదా. కేరళలో లేదు, తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు. సో తప్పదు బీజేపీకి అలయన్స్ లేకపోతే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్షిప్ ప్రాబ్లం. అంటే నాతో తగు పడతారు ఆయన ఎంత పోతుంది కాదు. దాంతో పాటు ఎన్డీఏను కూడా మరింత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది. దేశంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అన్ని దూరం అయిపోవడం, చాలా తక్కువ పక్షాలు ఉండడం,
వాటిలో కూడా ఒక అభద్రత లేదా ఒక అనుమానాలు పెరిగిపోవడం, వీటి వల్ల ఎన్డీఏ కూటమిని కూడా బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది బీజేపీకి. దాంతోపాటు యువతల వాళ్ళకు కూడా కొంత కొత్త అలయన్స్లు కూడా అవసరం అయినట్టే కనపడుతుంది. అదేంటో కూడా చూద్దాము. తర్వాత తెలుగుదేశం ఒపీనియన్ ఎలా ఉంది, అలాగే ఈ కూటమిలో బీజేపీ ఉండాలని తహతహలాడిన లేకపోతే శతవిధాల పరితపించిన జనసేన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, ఈ పొత్తు గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. ఎదురు చూస్తున్నారా లేదా, ఎవరు ఎదురు చూస్తున్నారు, ఎవరు ఎదురు చూడడం లేదు, ఎవరు వద్దని కోరుకుంటున్నారు, ఎవరు కావాలని కోరుకుంటున్నారు, అంత డీప్గా నేను వెళ్ళదలుచుకోలేదులే. కానీ ఎన్నికల ముందు ఇలాగే ఉంటాయి. కాకపోతే ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒక కంక్లూజన్, మరి బాహుబలి పార్ట్ 2నో పార్ట్ 3నో కంక్లూజన్ ఏదైనా కానీ. సో ఎలా ఉంటుంది, మీ పార్టీ ఎలా ఫీల్ అవుతోంది ఇది కన్ఫర్మ్ అయినందుకు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. సరే, మీరు కన్ఫర్మ్ అయిందని మీరు అంటున్నారు, కానీ మాకైతే అటువంటి సమాచారం ఏం లేదు వికే గారు. తప్పైందా? సో కన్ఫర్మ్ అయిందని భావించి నేనైతే ఆ దిశగా నేను మాట్లాడలేను. మాకైతే ఎటువంటి సమాచారం లేదు. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా వారు ఏం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్ర స్థాయి నాయకులు మరి వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వానికి ఏం తెలియజేశారు, వీటికి సంబంధించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. సో ఎటువంటి కన్ఫర్మేషన్లు కూడా లేవు. ప్రస్తుతం కన్ఫర్మ్ అయినటువంటి పొత్తు టీడీపీ జనసేన పొత్తు, అంతకు మించి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్స్ లేవు. కానీ మీరు అన్నట్టు మన ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా కానివ్వండి, ఛానల్స్ ద్వారా కానివ్వండి కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కానీ మా పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ నారా లోకేష్ గారు కానీ అటువంటి సంకేతాలు అయితే మాకు ఏమీ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. కాబట్టి నేను కన్ఫర్మేషన్ మీద మాట్లాడలేను. కానీ కొన్ని విషయాలు అంటే, ఒకటి ఏంటంటే వికే గారు, తెలుగుదేశం పార్టీ పరంగా మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల పొత్తుని ఇంకా మరింత బలంగా ప్రజల మధ్యకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇంకా మరింత సమన్వయంతో ఏ రకంగా పనిచేయాలన్న అంశం మీద మేము దృష్టి కేంద్రీకరించాం. వేరే ఇంకా ఇతర పార్టీలతో మనం ఎలా చేతులు కలపాలి, లేదంటే ఇంకొక పార్టీలు వేటితోనైనా మనం ఏ రకంగా పొత్తుకు వెళ్లాలనే అంశాల మీద అయితే ఎక్కడా కూడా ఏ స్థాయిలో కూడా ఎవరు ఎదురు చూడట్లేదు, ఆలోచించట్లేదు. సో అవర్ కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ టీడీపీ జనసేన అలయన్స్. మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పటికే 25 పార్లమెంట్ల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉమ్మడిగా సభలో పాల్గొనటం కానీ, యోగాలం క్లోజింగ్ ఇవన్నీ కూడా చూశారు. కాకపోతే ఏంటంటే వికే గారు, సాధారణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు ఏంటంటే, టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా రేపు స్వీప్ చేయబోతా ఉన్నాయి. ఏపీలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా కంప్లీట్ స్వీప్ ఈ రెండు పార్టీలు కూడా చేస్తాయని అన్ని రకాలుగా కూడా మనకి ఇండికేషన్స్. ఈ రెండు పార్టీలు అయితేనే స్వీప్ చేస్తాయా? మూడోది నేషనల్ పార్టీస్ ఎప్పుడైనా అవుతుందా? కాదు, నన్ను కన్క్లూడ్ చేయండి సార్. నేషనల్ పార్టీస్, జాతీయ స్థాయి పార్టీలు ఎప్పుడు కూడా రాష్ట్రాలకు సంబంధించి పొత్తులకు సంబంధించి వాళ్ళు ఏంటంటే విన్నింగ్ హార్స్ తో కలవటానికి ప్రయత్నాలు చేస్తారు ఎవరైనా కూడా. ఎందుకంటే పుల్లారావు చెప్పినట్టు నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నంబర్ గేమ్, ఢిల్లీ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ గేమ్. సో ఏ కూటమిలో మనం భాగస్వామి అయితే మనకు కొంత, మన జాతీయ స్థాయిలో మనకు కొంత బెనిఫిట్ జరుగుతుందని సాధారణంగానే నేషనల్ పార్టీస్ అన్ని కూడా ఆలోచిస్తుంటాయి. సో ఆ దిశగా ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అటువంటి ఆలోచన ప్రారంభమై ఉండొచ్చు. టీడీపీ జనసేన రేపు స్వీప్ చేయబోతా ఉంది కాబట్టి మనం కూడా వారితో కలిస్తే మనకు కూడా లబ్ధి చేకూరుతుంది, మన ఎన్డీఏ అలయన్స్ కూడా బలపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా ఎన్డీఏ నుంచి పార్ట్నర్స్ చాలా మంది బయటకు వెళ్ళిపోవటం, అవతల ప్రతిపక్ష పార్టీల కూటమిలో జాయిన్ అయ్యటం అన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి ఎన్డీఏని స్ట్రెంథన్ చేసుకోవటం కోసం కానివ్వండి, రేపు నంబర్స్ మనకి ఎక్కువగా ఈ రెండు పార్టీలతో కలిస్తే బెనిఫిట్ అవుతుందన్న ఆలోచనతో కానివ్వండి, వారు ఆ దిశగా ఆలోచన చేయొచ్చు. దాన్నే నేనేం తప్పుపట్టట్లా. కానీ ఇక్కడ 2-3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా వీకే గారు. అటువంటి ఆలోచన ఎవరు చేసినా కూడా ముందుగా అసలు రాష్ట్రానికి ఏం మేలు చేసే ఆలోచనలు చేస్తా ఉన్నారు, ఏ రకంగా వారి కలయిక రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది,
అన్న అంశాలు ప్రధానంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇవాళ నేషనల్ లెవెల్లో రేపు అధికారంలోకి వచ్చినటువంటి ఏ కూటమైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఉదాహరణకి 1000 రోజులు పైబడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతూ ఉంది. మరి దానిపైన స్పష్టత కావాలి కదా. రేపు జాతీయ స్థాయిలో వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేదంటే మరే ఇతర పార్టీ అయినా కూడా రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ప్రజల సెంటిమెంట్ ఏదైతే అటాచ్ అయిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తేనే ప్రజలు ఆమోదిస్తారు. ఎందుకంటే వాళ్ళ టీడీపీ జనసేన 2 పార్టీల పొత్తుని ప్రజలు కోరుకున్నారు. ఎందుకు అంటే రాష్ట్రానికి మంచి చేయగలిగేది ఈ కలయిక. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో బలంగా ఈ 2 పార్టీలు ఫైట్ చేయగలవు అన్న నమ్మకంతో వాళ్ళు ఈ పొత్తుని కోరుకున్నారు, ప్రజలు ఆకాంక్షించారు. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే బాగుంటుంది ఈ పొత్తులో అని ప్రజలు కోరుకోవాలంటే ఆ రకంగా అటువైపు నుంచి కొన్ని చర్యలు ఉండాలి. అటువంటి చర్యలకి వాళ్ళు ఉపక్రమిస్తే ప్రజల్లో ఏదైనా యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కూడా ఆ రకంగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా రాష్ట్ర హితం కోసం రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అంతర్గతంగా చర్చించుకుంటారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ప్రకటనలు ఏమైనా చేపిస్తారు. ముందు దానిపైన వాళ్ళు కసరత్తు చేయాలి. అవేమీ లేకుండా మేము వచ్చి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో మేము ఒక కీలక భూమిక పోషిస్తామంటే మరి అది ప్రజల దగ్గర నుంచి ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుందో అది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. రెండోది వీకే గారు, ఇంకొక విషయం నేనేం ప్రస్తావించదలుచుకున్నానంటే పొత్తు ఏదైనా కదా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలండి. 2 వైపుల నుంచి కూడా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇప్పుడు గతంలో ఎన్డీఏలో మేము ఒక కీలక భాగస్వామి, ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి మధ్య కూడా ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనండి. ఒక పాయింట్ చెప్పి పూర్తి చేస్తాను. ఒక పాయింట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. ఇవాళ మనం సరే ఢిల్లీలో మనం అధికారంలో ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, అంత మాత్రాన మనం ఏది చెప్తే అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతుంది, మనం ఏదో కర్రపెత్తనం చేసేయచ్చు అన్న ఆలోచనలు కరెక్ట్ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి అమితమైనటువంటి గౌరవం, అంటే ఇచ్చిపుచ్చుకోవటం, అంటే ఒకరి పట్ల ఒకళ్ళు అకామిడేటింగ్ గా ఉండటం, వాళ్ళిద్దరు ఆ కాంబినేషన్ క్లిక్ అయింది వాళ్ళంటే అటువంటి వాతావరణం పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ జాతీయ పార్టీలు కూడా ఆ గౌరవాన్ని ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు ఇవ్వాలి. ఆ గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క సెంటిమెంట్ని అర్థం చేసుకుని, అక్కడ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని ఆ రకంగా వాళ్ళు ఆ గ్రూవ్ లోకి వస్తేనే వాళ్ళు ఏ అలయన్స్ లోకి వెళ్ళినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ అవేమీ లేకుండా మేమేదో చెప్తాం, మేము చెప్పింది జరగాలి, మేము ఇంతే, ఇట్లాగే ఉంటుందంటే ప్రజలు హర్షించరు. కాబట్టి ఇటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మా వరకైతే ఇప్పటివరకైతే పొత్తులకు సంబంధించి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. టీడీపీ జనసేన మాత్రం ప్రస్తుతం బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా ఏ పొత్తులు లేకపోయినా 25 మంది ఎంపీలు ఉన్నారులే ఏపీలో బీజేపీకి. చెప్తా అది కూడా చెప్తా. ఒక నిమిషం సైమిత్తా, జనసేన అయిపోయిన టైం ఏమని చెప్తా, తీసుకుంటా. ఇది మీకు టైం ఇస్తాను. కానీ రజనీ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. రజనీ గారు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు, ఆయన చాలా శతవిధాల పోరాడారు బీజేపీతో పొత్తుండాలి ఈ కూటమికి, ఇటు తెలుగుదేశం అటు బీజేపీ ఇద్దరూ ఉండాలి, కలిసి ఉండాలి, కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనేది ప్రతి క్షణం ఆయన మాట్లాడేవాడు. తెలుగుదేశంతో పొత్తు అన్నప్పుడు కూడా బీజేపీ పెద్దలను కూడా కలిసి రావాలని కోరుతున్నానని ఎవ్రీ టైం అడుగుతున్నారు కదా. సో మొత్తానికి అది ఇప్పుడు కంక్లూజన్కి అయితే వచ్చినట్టు కనబడుతుంది. అంటే కనబడుతుంది కదా, వచ్చింది. అఫీషియల్గా ఎప్పుడు వస్తాయిలే, మీడియాలో ముందు వస్తాయి, అధికారికంగా తర్వాత వస్తాయి, ఇవన్నీ ఎప్పుడు జరిగేదే కదా. సో ఇప్పుడు జనసేన ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుందా? మీతో ఒకవైపు టీడీపీతో పొత్తు, ఒకవైపు బీజేపీతో పొత్తు, మీ పార్టీ స్టిల్ కంటిన్యూయింగ్ కదా. సో ఇప్పుడు 3 కలిసిపోయాయి అనే ఒక సిగ్నల్ వచ్చింది కాబట్టి జనసేన హ్యాపీగా ఫీల్ అవుతుందా? సార్, జనసేనకు సంబంధించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ లో గానీ, ఎక్కడ ప్రస్తావనలో గానీ బీజేపీ కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనే దాంతోనే క్లోజ్ చేస్తారండి. అంత మాత్రానికి బీజేపీ రానంత మాత్రాన టీడీపీతో కలిసి వెళ్ళనా అంటే, టీడీపీకి కలయికకి నిర్ణయం తీసుకునేటప్పుడు బీజేపీ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పుడు బీజేపీని కన్సల్ట్ అవ్వకుండా
ఒక అధినాయకుడు తీసుకున్న నిర్ణయం మీ అందరికీ తెలిసిందే. ఉమ్. అంటే బీజేపీ సలహాల మేరకి బీజేపీతో డిస్కషన్ చేసి బీజేపీ ఒప్పుకుంటేనే నిర్ణయం తీసుకున్నాడా? అదేం లేదే. ఆయన చూశాడు, బాగా తెలియదు మనకి. బయటకు వచ్చాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇమీడియట్ గా. ఉమ్. సో ఆ టైంకి వాళ్ళని కన్సల్ట్ అవ్వలేదు. తర్వాత నా అభిప్రాయాన్ని మీరు గౌరవించి నాతో కలిసి రావాలి అని ప్రతి మీటింగ్ లో క్లోజ్ చేస్తారు. రానిండి, రానికపోండి, వస్తే ఇంకా మంచిదేనండి. సో అదే రకంగా మీరు ఈ రోజు బీజేపీతో కలిసి వెళ్ళడం అనేది శుభ పరిణామం అవ్వండొచ్చు. కానీ గతంలో మీరు చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ ఎలా అయితే ధర్నాలు చేసిందో అదే మాదిరిగా జనసేన కూడా అక్కడ ధర్నా చేసిందండి. వీటన్నిటికంటే మించి ఈ ఉద్దండరాయపాలెంలో గంగా జలాలు తీసుకొచ్చి అమరావతి ఏకైక రాజధాని అన్నటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజు రాజధాని రైతులు 4.5 సంవత్సరాలు ధర్నా చేస్తూ కన్నీటి పర్యంతమై ఆఖరికి ఢిల్లీకి తెలియదండి పేద రైతులు, వాళ్ళకి అసలు ఢిల్లీ ఎప్పుడు వచ్చుండరు చాలా మంది. అటువంటి వ్యక్తులు ట్రైన్ లో గజగజ వణుకుతూ ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ భవనాల ముందు అక్కడక్కడ రాస్తారోకోలు చేస్తున్నప్పుడు కనీసం అంటే కనీసం మా గోడు వినపడలేదా సెంట్రల్ కి అంటూ ఈ రోజు రాజధాని రైతులైతే గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి అండి. ఎందుకంటే ఆ ఉద్యమంలో నేను ఉన్నాను కాబట్టి. అదే ఉద్యమంలో కంచెలు పెంచుకొని వచ్చి పోరాడినటువంటి యోధుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అండి. అక్కడ బీజేపీ సహకరిస్తుందా, బీజేపీ ఇంకోటి చేస్తుంది, ఇవన్నీ ఆయనకి తెలియదండి. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ క్వశ్చన్ చేస్తాడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోరాడుతాడు. మరి బీజేపీతో కలిసి వెళ్తున్నప్పుడు అమరావతి ఉద్యమంలో బీజేపీ రాకుండా ఆయన ఎందుకు వెళ్ళాడంటే వెళ్తాడు. రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సెంట్రల్ అడ్డుపడట్లేదంటే ఆయన క్వశ్చన్ చేస్తాడు. సో ఖచ్చితంగా పొత్తు ధర్మంలో పనిచేస్తాం గానీ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అండి. సో తద్వారా నేను చెప్తుంది ఏంటంటే బీజేపీ అనేది తెలుసో తెలియకో 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నదేమో అని రాష్ట్ర ప్రజల భావన. అదే రకంగా రాజధాని విషయంలో మాకు కొంతంటే కొంత కూడా సహకరించలేదనేది రాజధాని రైతుల భావన. వైజాగ్ స్టీల్ విషయంలో మా ఆవేదన, మా రక్తపు మడుగులు ఎంతో మంది చనిపోయినటువంటి దానికి గుర్తు వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాన్ని బేరం పెట్టి అమ్మేస్తుంటే మధ్యలో ఏమాత్రం అడ్డుపడకుండా మా ఉద్యమాలు, మా ఉద్యోగాలు, మా జీవితాలు పడంగా పెట్టి మేము పోరాడుతుంటే మా గోడు వినపడలేదా ఢిల్లీ దాకు అంటూ వైజాగ్ వాళ్ళ అభ్యర్థన. సో వీటన్నిటికంటే మించి చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు కల్పించిందేమో సెంట్రల్ అనేటటువంటి కొన్ని అనుమానాలు. వీటన్నిటికీ మించి ఈ రోజు మార్పు బీనై ఈ రోజు జనాల్లో మమేకమై మేము కలిసి రాష్ట్ర ప్రజలకి పోరాడతాము, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి టీడీపీ జనసేనతో కలిసి పనిచేస్తాము. తప్పు చేసిన వాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ మా వంతు బాధ్యతగా మేము నిలదీస్తాము. ఏకైక రాజధాని అమరావతిగా మేము మారుస్తాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ఎప్పుడు బేరం పెట్టము, అమ్మము. అభివృద్ధికి సెంట్రల్ నుంచి మేము ఇవ్వాల్సినటువంటి ప్రతి ఫండుని రాష్ట్రానికి దారబోస్తామని కొన్ని వాగ్దానాలు చేస్తే ఇంకా కూడా బాగుంటుందండి. కలిసి రావడం శుభపరిణామమైన రాష్ట్ర అభివృద్ధికి మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద, రాజధాని మీద, పోలవరం లాంటి అదర్ ఇష్యూస్ మీద, వీటన్నిటి మీద ఒక క్లియర్ ప్రకటన చేయాలి పొత్తు ప్రకటించే ముందు బీజేపీ అనేది మీ కోరిక? లేదండి, జనాలకి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మాటలండి. ఎందుకు నేను రెట్టించి అడిగానంటే సెర్చ్ చేసి ఇంచుమించు పట్టాభి గారు కూడా అదే అన్నారు. మీ రెండు పార్టీలు ఒకటే వాయిస్ వినిపిస్తున్నాయి కాబట్టి మీ రెండు పార్టీలు, మరి బీజేపీ వికే గారు ప్రజలు కోరుకుంటున్నారు సార్. దట్స్ వాట్. మీరు అన్నదాన్ని తప్పట్టలేదండి. మీరిద్దరూ చెప్పిందని నేను కాదనల్లా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కీలకమైన ఇష్యూస్ మీద కొన్ని ఆల్రెడీ ఉన్న ఇష్యూస్, కొన్ని క్రియేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, నాట్ బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కదా. ఇటువంటి వాటి విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక ప్రకటన చేస్తే ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఇంకెక్కువ వస్తుంది అనేది మీ కోరికలా కనపడుతుంది నాకు. మరోవైపు రఘురామ్ గారు సార్ ఒక్క పాయింట్, రఘురామ్ గారు చార్జ్ షీట్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ వైపు నుంచి చార్జ్ షీట్లు వేయటం అది కాసేపు పక్కన పెడితే ఆల్రెడీ ఇక్కడ పోలీసులు ఫైల్ చేసిన చార్జ్ షీట్లుగా దిక్కులేదు కదా. ఇప్పుడు సిబిఐ ఫైల్ చేసిన చార్జ్ షీట్లు ఏంటి? సిబిఐ చార్జ్ షీట్లు ఫైల్ చేసినా కూడా అక్కడ అవతల నిందితులను టచ్ చేయలేనటువంటి పరిస్థితి. ఇవి కూడా అడుగుతా ఉన్నారు. అసలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి చార్జ్ షీట్లు దిక్కులేదు, దేనిపైన చర్యలు తీసుకోరు.
జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇదిగో ఇప్పుడే నా తమ్ముడు జీవి మళ్ళీ స్క్రోలింగ్ పంపించాడు ఇప్పుడే, మళ్ళీ ఇదిగో ఏపీని అప్పులు కుప్పలు చేశారని ఇదిగో కింద వస్తా ఉంది, మళ్ళీ FRBM లిమిట్ క్రాస్ చేశారని. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతా ఉన్నాయి? వీటన్నిటికీ కేంద్రం యొక్క పూర్తి సహకారం ఉందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ అప్పుల వరద ఎలా సాధ్యమవుతోంది రాష్ట్రానికి? మిగతా రాష్ట్రాలకు లేనటువంటి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్కి ఎలా వస్తోంది? కేరళ రాష్ట్రానికి ఏమో మీరు అడ్డుకుంటారు, కేరళ రాష్ట్రం మీరు ఎదుగో FRBM దాటిపోయిందని చెప్పి లేఖలు రాస్తారు. మరి అటువంటి లేఖలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకని రావు? ఇవన్నీ ఇప్పుడు డిబేట్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఛార్జ్ షీట్లు కాదు రఘురామ్ గారు, మీరు ఛార్జ్ తీసుకోవాలి, యాక్షన్ ఉండాలి. అవును, ఇప్పుడు ఆర్థిక పరిమితి FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి 19 సార్లు లిమిట్ దాటారు ఒక్క ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో అని అంటే మరి అది అబ్నార్మల్ సిచ్యువేషనే. ఎంతో గ్రేట్ కోఆపరేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి ఇటువంటివి ఉన్నాయి. తర్వాత రఘురామ్ గారు ఇప్పటిదాకా చెప్పిన కొన్ని సమస్యల విషయంలో బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని ప్రకటనలు వస్తే బాగుంటుంది అనే కోరిక ప్రజల్లో కూడా ఉంది. ఏం చెప్తారు దీనికి? ఒకటండి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో దేశం ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో, దేశంలో అనేక సమస్యలు అనేక ఇష్యూస్ ని ఏ విధంగా కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిష్కరించిందో, అలాగే రాష్ట్రానికి ఏదో రోడ్డు వేసి రైల్వే ప్రాజెక్టులు 53,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు చిన్న చెప్తున్నా. ఎయిమ్స్ కట్టాము, ఏది సంస్థలు 14 సంస్థలు అంటే 14 సంస్థలు ఇచ్చాం. అవి కాక అనేక సంస్థలు ఇచ్చాం. అవి కాదు, బెల్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది మచిలీపట్నం. ఇలా చెప్తున్నాను, కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ప్రజలకు అందించింది. నిట్టు తాడక కూడా చూడండి అంత అద్భుతంగా ఉండేవాళ్ళు అనేక ఉన్నాయి. అవి వాటితో పాటుగా ఇరు రాష్ట్రాలు పరిష్కరించాలి కొన్ని సమస్యలు సంస్కరించుకుంటారు. అది కాదు, అది సరే, అది పక్కన పెట్టండి, చర్చ అది కాదు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏకి పట్టాభి గారి మిత్రుడు పట్టాభి గారు ఏమంటారంటే ఎన్డీఏకి అవసరం ఇలాగా పార్టీలు. సరే, ఎన్డీఏకి గతంలో బీజేపీ ఎప్పుడు మోసపోతూ ఉందండి. అనేక సంవత్సరాల చరిత్ర చూస్తే భారతీయ జనతా పార్టీ ఏ రీజనల్ పార్టీని తన మిత్రుడిని మోసం చేయలేదండి. మిత్రుడంతా మా మిత్రుడు అనుకున్న పార్టీ అకాలీదళ్ మోసం చేసి వెళ్ళిపోయింది. మా మిత్రుడు అనుకున్న జనసేన కాదు, మా శివసేన 27 సంవత్సరాలు మాతో ఉంది, వెళ్ళిపోయింది మోసం చేసి. మా మిత్రుడు అనుకున్న మేము ముఖ్యమంత్రిని చేసాం మాయావతి గారిని, ఆవిడ మోసం చేసి వెళ్ళిపోయిందండి. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసామండి, ఫస్ట్ అతను సీట్లు లేకపోతే మేము సపోర్ట్ ఇచ్చి అతను మోసం చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ 99 పొత్తు పెట్టుకున్నారు, 2004లో మోసం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 2014 మాతో వచ్చారు, గౌరవించాం. గౌరవం బీజేపీ ఇచ్చినట్టుగా పట్టాభి గారికి తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు, చూస్తున్న ప్రేక్షకులు అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను ఎంత గౌరవిస్తుందో, ఎంత బాధ్యతాయుతంగా చూస్తుందో, ఏం అడిగితే అది ఇచ్చింది. వాజ్పేయి గారు గవర్నమెంట్ టైంలో మరి ఆంధ్రప్రదేశ్ ఇన్ని డబ్బులు తెచ్చి ఇన్ని పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారంటే మరి కారణం ఏంటండి? బీజేపీ కదండి, కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయంటే నరేంద్ర మోడీ కాదండి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కిందే లెక్క. ఏది అడిగితే అది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యమంత్రి గారిని పలానా అడిగితే ఇచ్చారండి. ఎవరదండి? ఒకటి ఆయన తేడా వచ్చింది, ప్రత్యేక హోదా మీద సరే బయటికి. అది జగన్మోహన్ రెడ్డి వేసిన ఉచ్చులో పడ్డాడు, పడిపోయాడు కింద. అదేవిధంగా మళ్ళీ జనసేన కూడా మాతో ఉంది, దేశానికి మోడీ అవసరం అని చెప్పాడు, వచ్చాడు, స్వార్థం లేకుండా పనిచేసాడు అనుకున్నాం. 18లో మరి ఏం స్వార్థం వచ్చిందో, మోడీ కాదు పాచిరెడ్డులు, మోడీ అని తిట్టేసి వెళ్ళిపోయాడు. అయినా మేమేమనలా, ఏమనలా జనసేన నాయకుడిని ఏమనలా. అనకపోయినా సరే మళ్ళీ ఎలక్షన్ రగిలిపోతున్నారు రఘు గారు, మీరు అన్ని గుర్తుపెట్టుకున్నారు ఒక్కడు కూడా పోకుండా. ఒక్క నిమిషం, ఒక డిబేట్ లో మీరు డిబేట్ లో నేను చెప్పాను ఏమని, జనసేన త్వరలో బీజేపీలో కలుస్తుంది, తాతాలు ఆడుతున్నారని 2000లో ఎప్పుడు చెప్పాను రాకముందు. ఆయన మనం డిబేట్ అయిన తర్వాత 15 రోజుల్లో వచ్చాడు ఆయన విశాఖపట్నం. గుర్తుందా? అదే మీకు గుర్తుంది. ఫస్ట్ చెప్పింది మీరే, మళ్ళీ పవన్ కళ్యాణ్ మా దగ్గరికి వస్తున్నాడని. ఎస్ చెప్పాను కదా. ఇప్పుడు వచ్చారు, కలిసి పని చేస్తున్నాం, ఉన్నారు, మాతోనే ఉన్నాడు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని రద్దు కోసమో పని చేయాలనుకున్నాడు ఆయన. పని చేస్తున్నాం, గౌరవిస్తున్నాం, బ్రహ్మాండం గౌరవించాం. కానీ ఆయన ఏం చేశాడు? కేంద్రం ఎన్డీఏ మీటింగ్ పిలిచింది ఆయన, పాపం వచ్చాడు, గౌరవించారు. అంతమంది పెద్ద పెద్దల సమక్షంలో ఆయన కూడా గౌరవించి కూర్చేసి అన్ని చేశారు.
ఓ మాట చెప్పకుండా బీజేపీ మా పెద్దలకి టపక్మని పొత్తు పెట్టుకున్నాడు. ఓకే, అది ఆయన రాజకీయ ఇది అనుకోండి, మనం ఏమీ అంటలేదు, మేము తిట్టట్లేదు, మేము అలా తొమ్మలేదు, తినలేదు, ఏం చేయలేదు. అంటే ఒక పార్టీ పెద్దల గౌరవం. మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తి నీకు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. మళ్ళీ మాకు అదే గౌరవాన్ని ఆయనకి మళ్ళీ పోటీ చేస్తానని తెలంగాణలో ఇచ్చాం సీట్లు, గౌరవంగా పోటీ చేశాడు. పొత్తులో ఇద్దరం కలిసి పనిచేసాం. అది బీజేపీ గౌరవం మన మిత్రులకి తగ్గించకుండా ఇస్తుందని, చాలా గౌరవిస్తుంది. ఇదే మనం తెలుసుకోకుండా ఆ గతంలో తెలుగుదేశంతో పనిచేసాం. ఇక్కడ అలా కాదు రఘు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ టీడీపీ మిమ్మల్ని గౌరవించలేదా, మీరు టీడీపీని గౌరవించలేదా, లేకపోతే అంటే జనసేన గౌరవించలేదా, మీరు జనసేనని గౌరవించలేదా? పార్టీల మధ్య గౌరవాలు ఏంటండి? పార్టీల మధ్య గౌరవాలు ఏంటి? శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటారు కదా. ఇక్కడ గౌరవాలు అగౌరవాలు కాదు సమస్య. రాష్ట్రానికి లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా దెర్ ఈజ్ నో డౌట్ బీజేపీ అంటే చాలా ఆగ్రహం ఉంది ప్రజల్లో. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఏం లేదండి, సరే లేదంటారని నాకు తెలుసు. ఎందుకంటే నేను చెప్తాను, నేను కూడా గ్రౌండ్ లెవెల్ తిరిగి వాడిని కాబట్టి భీమవరం వచ్చేస్తా ఉంటారు నాకు తెలుసు. రావాలి, నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టాలి, రాష్ట్రంలో ప్రజలంతా దేశ ప్రజలు కోరుకుంటున్నట్టుగానే రాష్ట్రంలో ప్రజలు నరేంద్ర మోడీ మూడోసారి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఎందుకో కర్ణాటక కోరుకోలేదు, ముందుకెళ్తాం కోరుకుంటున్నారు వాళ్ళు. కర్ణాటక తెలంగాణ మాత్రం కోరుకోలేదు, ఆంధ్రప్రదేశ్ మాత్రం కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణలో 14-15% ఓటు బ్యాంక్ వచ్చింది. గతంలో 4 ఎంపీ సీట్లు ఇచ్చారు, ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఓటు బ్యాంక్ వస్తే కాదు, ఓట్లు పెరిగితే అధికారం సీట్లు పెరిగితే వస్తుంది. సౌత్ లో ఇంతింతై వరుడింతే మరి దానింతే నభో వీధిపైనంతే అన్నట్టుగా సౌత్ లో పెరుగుతుంది. ఇప్పుడు సర్వం కోల్పోయి, ఇప్పుడు సౌత్ లో సర్వం కోల్పోయి, ఇప్పుడు దెర్ ఇస్ నో సింగిల్ స్టేట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను అనేది ఏంటంటే కాదు ఇక్కడ నేను అనేది ఏంటంటే బీజేపీ 2 సీట్ల నుంచి ఇవాళ 320 సీట్ల వరకు వచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలో అది చిన్న ఇది కాదు, ఎదుగుదల కాదు. అలాగనే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అందువల్ల నేను అనేది ఏంటంటే పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ అంటే చాలా కోపం ఉంది, వ్యతిరేకత లేదు, కోపం లేదు. సరే మీరు చెప్పేది మీరు చెప్పారుగా. ఓకే బ్రదర్, ఓకే రైట్, మంచిది. రామ మందిరం కడుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఆ కోపాన్ని మర్చిపోతారేమో, తెలియదు కదా. రాముడు అన్ని మర్చిపోయేలా చేస్తాడేమో, చూద్దాం. పుల్లారావు గారిని అడుగుతున్నాను. అందుకే పుల్లారావు గారు, ప్రజల్లో అయితే చాలా కోపం ఉంది ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకు అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదనో, లేకపోతే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయలేదనో, స్టీల్ ప్లాంట్ విషయంలో అమ్మేస్తున్నారని, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. పోలవరం విషయంలో కావచ్చు, రకరకాల విషయాల్లో చాలా కోపాలు ఉన్నాయి. అండ్ మోరోవర్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నాడని, కేంద్రం సహకరిస్తోందని, అలయబలయగా ఉన్నారని, అసలు మోదీ గారి అమిత్ షా గారి అండతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇలాంటి చర్యలు చేస్తున్నారని, ఇవన్నీ ఉంది కదా. మనం రోజు మాట్లాడుకుంటున్నవే, ప్రజలు మాట్లాడుకుంటున్నవే. సో ఈ పరిస్థితుల్లో పటాభి గారు కానీ రజనీ గారు కానీ చెప్పినట్టు కేంద్రం వైపు నుంచి అట్లీస్ట్ 1 or 2 అష్యూరెన్సెస్ రాకుండా ఈ పొత్తు జనంలోకి వెళుతుందా? పట్టాభి గారు రజనీ గారు చాలా చక్కగా చెప్పారు. ఏదో తేవాలి కదా బీజేపీ. రఘు గారు మా మోడీ గారు అంటా ఉంటారు మీ నాయకులు కొంతమంది. మా మోడీ గారు అది చాలు. ట్రైన్ స్టేషన్స్ ఇచ్చామంటే ఒరిస్సాలో రైల్వే లైన్స్ కట్టి, తమిళనాడులో కట్టి, ఆంధ్రాకి మధ్యన ఎవరా ట్రైన్లు ఎలా వెళ్తాయి? అవంతే రూటీన్. ప్రజలు ఎక్సెప్ట్ చేశారు. ప్రజలు అవన్నీ మామూలుగా నార్మల్ గా చూస్తున్నారు. విమానాశ్రయాలు ఏంటి, లేకపోతే ట్రైన్స్ ఏంటి, హైవేస్ ఏంటి, ఆటోమేటిక్ గా అది జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెసివ్ గా కూడా చేస్తున్నారు, ఎక్కువ కూడా చేస్తున్నారు, అవసరం లేకుండా కూడా చేస్తున్నారని నాలుగు భావిస్తారు. ఇవన్నీ ఇలా ఉండగా పబ్లిక్ లో ఏంటంటే బీజేపీ, నరేంద్ర మోడీ అంటే నిన్న మొన్న ఎక్కడో చూశాను,
బీజేపీకి 1 or 2% ఓట్స్ వచ్చినా దాదాపు 30-40% మంది ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రధానమంత్రిగా ఉండాలంటున్నారు ఆ సర్వే. అలాంటి పరిస్థితిలో బీజేపీ తప్పకుండా ఏదో చేయాలి. నాకు ఎప్పుడు ఒక హ్యూమరస్ సీన్ జ్ఞాపకం ఉంటుంది వికే గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్స్ హడావిడి రాగానే నెక్స్ట్ డే బీజేపీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఫోటో దిగారు ధర్మేందర్ ప్రధాన్తో, స్టీల్ మినిస్టర్. ఆ ఫోటో మిలియన్ నేను ఎప్పుడు షోలో చెప్తాను, అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ ఫోటో మిలియన్ దేనికి అలా పడేస్తారు ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఏమి ఎత్తలేదు. సో ఇది కష్టం కొంచెం. అంటే గెలుస్తారా గెలవరా అంటలేదు, కొంచెం మేము ఇది చేస్తాం అది చెప్తే మంచిది. లేకపోతే అది న్యాచురల్ గా వారు ఇద్దరు చెప్పినట్టుగా పట్టాభి గారు రజనీ గారు చెప్పిన దాంట్లో అంత ఎక్సెసివ్ గా నేను చెప్పను, కానీ మీనింగ్ ఉన్నా. తర్వాత గౌరవం వచ్చేటప్పటికి ఒక ఆశ్చర్యమైన మాట అన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకున్నాం కదా, అది పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టవచ్చు, పెద్దపాటి పుల్లారావు కూర్చోబెట్టాలి కాదు, అది అవసరం వచ్చి కూర్చోబెట్టుకుంటారు. అవసరం వచ్చి అది వాళ్ళు ఐ ఫెల్ట్ పక్కన కూర్చుంటేనే ఆనందం వచ్చేస్తుందా? పక్కన కూర్చుని అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్కి వాల్యూ ఉన్నదని ప్రధానమంత్రిగా బుర్ర మీద చేసేది. వాల్యూ లేకపోతే వేస్తాడా? నేను వేయను కదా. ఇది హార్డ్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు అవసరం, పవన్ కళ్యాణ్ అవసరం. అది చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. ఫస్ట్ నీకు ఇవాళ చెప్పా, 6 నెలల క్రితం మీ షోలోనే చెప్పాను వికే గారు, 3 నెలల క్రితం కూడా చెప్పాను. హార్డ్ పాలిటిక్స్. అదే వారు మన రఘు గారు లేకపోతే మిగతా వాళ్ళు అది చేయకపోతే ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. అందువల్ల ఆ పాలిటిక్స్ కి ఎంట్రన్స్ అవటానికి ప్రజలు కొంచెం స్వీకరించడానికి చెయ్యాలి. ఇంకో మాట చెప్పొస్తే బాగోదు. ఎందుకు స్పెషల్ హోదా ఇవ్వలేదు? అరుణ్ జైట్లీకి ఎందుకు అంత కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు మీద? స్పెషల్ హోదా ఇవ్వలేదు. ఆయన స్పెషల్ హోదాలో నాలాంటి కూడా ఏమంటాడంటే పెద్ద విశేషం కాదు. చాలా రాష్ట్రాలకు ఇచ్చారు, ఇంకో రాష్ట్రానికి ఇస్తే ఎకానమీ పెద్ద విశేషం కాబట్టి కానీ స్పెషల్ హోదా అంటున్నాను కాబట్టి ఇచ్చారు. లేకపోతే అమరావతి ఏదో తెచ్చాం. నేను కట్నం అన్నమాట ఏదో గిఫ్ట్ తెచ్చాం మీ ఇంటికి వచ్చినప్పుడు, మంచి ప్యాచప్ ఉండకపోతే కొంచెం న్యాచురల్ గా లీడర్లు అందరూ ఇలా ఫీల్ అవుతారు. ఏమైనా ఏం తేలేదు. ఆ హిస్టరీ 5 సంవత్సరాలు పవర్ లో ఉన్నారు. 5 సంవత్సరాలు తీసుకొచ్చాక కరెక్ట్. నరేంద్ర మోడీ నేను బాగా అడ్మైర్ చేస్తాను, మీ అందరికి తెలుసు. గ్రేట్ థింగ్స్ దేశానికి చేసేది. కానీ ఆంధ్రప్రదేశ్ కొంచెం ఆలోచించుకుని చేస్తే వాళ్ళు చేస్తారా చేయరా అది వేరే విషయం, కానీ మిస్లీడ్ చేయకూడదు. అక్కడ ఉన్న నాయకులకి, పైన ఉన్న నాయకులకి, ఆంధ్ర బీజేపీ నాయకులు ఇది డిమాండ్ ఉన్నది. ఏదో చేయాలి, ఏదో చూపెట్టాలి, మనం ఇది చేస్తున్నాం. ఆ ట్రైన్ ప్రాజెక్ట్స్, ఈ విమానాశ్రయాలు. అంటే నేను అడిగేది ఏంటంటే పుల్లారావు గారు, మిమ్మల్ని జనసేన తెలుగుదేశం ఈ 2 పార్టీల అలయన్స్ కి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక అద్భుతమైన వేవ్ ఉంది అనేది క్లియర్గా కనపడుతోంది. అందరూ అదే చెప్తున్నారు. అంచనాలు, సర్వేలు, ఇంకా వాటెవర్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా 140-150 సీట్లు ఇద్దరు కలిసి వచ్చేస్తే రకరకాల అంచనాలు ఉన్నాయి. మరి ఇంత హోప్స్, ఇంత అంచనాలు ఉన్న ఈ కూటమికి బీజేపీతో పొత్తు అనేది అడ్వాంటేజ్ అవుతుందా లేదా డెంట్ పడుతుందా అనేది ఒక డౌట్ ఉంది. అడ్వాంటేజ్ పడుతుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు అది అడ్వాంటేజ్ ఎలా అవుతుంది? అంచేస్తుంది. బీజేపీ మీద పాజిటివ్ ఇమేజ్ ఉన్నది. బీజేపీ మీద పాజిటివ్, వాళ్ళ లీడర్షిప్ మీద కూడా వేల మంది కేడర్ ఉన్నారు, పెరిగారు, లీడర్షిప్ ఉన్నది. ప్రతి మండలంలో ఉన్నారు, ప్రతి పంచాయతీలో ఉన్నారు. నా ఓటర్స్ క్యాచ్ చేయలేకపోతారు. లాస్ట్ టైం ఏమంటారంటే వాళ్ళు మరి ఒప్పుకుంటారు, ఒప్పుకోరు, మేము 5% ఓట్లు 6% ఓట్లు ఇంకో పార్టీకి వేయించాం అంటారు. ఏదైనా వాళ్ళకి లీడర్షిప్ ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది, కేడర్ ఉన్నది, వాళ్ళు ఫైటింగ్ చేయగలరు. కేపబుల్ పీపుల్ కాదని అనలేం. ప్రతి ఒక్కరు కెపాసిటీ ఉన్నది. ఏ ట్రైబల్ విలేజ్ తెలియదు కలిస్తే నేను ఆశ్చర్యపోతా ఉంటాను. బీజేపీ జాయిన్ అయ్యారు, ఆడ మనిషి ఏదో కొంచెం ప్రైడ్ కూడా వస్తుంది. మీటింగ్లకు వెళ్ళాం అంటే అది వేర్లేండి, వాళ్ళకుండే సంఘ ఇదో లేకపోతే అడ్వాంటేజ్ ఉంటుంది, నో డౌట్. వాళ్ళకుండే ఆర్గనైజేషన్స్ కు సంబంధించిన
సెల్స్ ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు. అడ్వాంటేజ్ పబ్లిక్ పర్సెప్షన్ లో గ్యారెంటీగా ఉంటుంది, అడ్వాంటేజ్ వస్తుంది, దేర్ ఇస్ నో డౌట్. కానీ అవి ఎంతవరకు వాళ్ళు ఎక్కువ ఆశిచ్చేసి వింటున్నాం, ఇన్ని కావాలి అని కావాలంటే అవన్నీ పనులు అవ్వవు, ఓడిపోతారు. వాళ్ళు లిమిటెడ్ గా వస్తే అలయన్స్ వస్తుంది, ఫ్రీ పోల్ అలయన్స్ వస్తుంది. మళ్ళీ ఒక రాష్ట్రంలో వాళ్ళు మీరు అన్నట్టుగా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేనతో బీజేపీ జత కలవాలి, జత కలిస్తే అప్పుడు మనం ప్రజల్లో విమర్శించడానికి కానీ లేకపోతే ప్రజల్లో నిలదీయడానికి కానీ మంచి ఛాన్స్ జరుగుతుందని వైసీపీ భావిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే అదే జరిగితే అది ఈ పార్టీలు ఎలా తిప్పికొడతాయి అనేది ఒక అంశం అయితే, ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, ఆ పార్టీలు ఎలా చూసే అవకాశం ఉంది? బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుకు అధికారికంగా ప్రకటించి పట్టాభి గారు, టీడీపీ జనసేన అఫ్కోర్స్ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన వివిధ వర్గాల ప్రజలైనా రాజకీయ పార్టీలైనా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రభుత్వం మారాలి అనుకున్నప్పుడు వైసీపీతో పాటు ఈక్వల్గానో ఎక్కువ తక్కువ ఆ రేంజ్లో ఉన్న పార్టీ తెలుగుదేశమే. ప్రభుత్వం మారితే వచ్చేది తెలుగుదేశం, అయితే టీడీపీ లేదా వైసీపీ. ఈ టైంలోనే తెలుగుదేశం జనసేన పొత్తు, దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు, ఇతర పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. లెఫ్ట్ పార్టీస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ అండ్ అదర్స్ స్వాగతిస్తున్నారు. కానీ వాళ్ళలో చాలా మందికి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోండి లేకపోతే లెఫ్ట్ పార్టీ తీసుకోండి, దే వోంట్ డైజెస్ట్ బీజేపీ కదా. అసలు వాళ్ళు దాన్ని ఉనికిని కూడా భరించలేరు, సైద్ధాంతికంగా కావచ్చు, రాజకీయంగా ఇంకో రకంగా కావచ్చు. సో ఈ సిచ్యువేషన్లో వ్యతిరేకించే బీజేపీ మీద కోపంతో వ్యతిరేకతతో ఉన్న ప్రజలు కానీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు కానీ మీ పొత్తుని బీజేపీతో, నాట్ జనసేన అండ్ టీడీపీ కాదు, బీజేపీతో మీ రెండు పార్టీల పొత్తుని నెగిటివ్గా ఇచ్చేసే అవకాశం ఉందేమో. వికే గారు, అంటే ఇందాక నేను గాని రజనీ గారు గాని కొన్ని అంశాలు దేనికోసం ప్రస్తావించామంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఒక పాయింట్ లేవనెత్తారో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలి. విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్ డోంట్ మైండ్, మీరు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు చెప్పే ముందు సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు టెలిఫోన్ లైన్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడితే నేను అడిగిన క్వశ్చన్కి కొంత రిలేటెడ్గా కూడా ఉంటుంది, దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. గఫూర్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. గఫూర్ గారు, మోరార్లెస్ అంతా ఇది పొత్తు సెట్ అయిపోయింది. రేపు 3వ తేదీన బీజేపీ స్టేట్ కమిటీ వాళ్ళు స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక లెటరు, అంటే ఏకవాక్య తీర్మానం అంటాం కదా, అలాంటిది ఏదో పొత్తుని యాక్సెప్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోండి అనేది జాతీయ నాయకత్వానికి పంపడం అనేది ఇక ఫార్మల్గా మిగిలింది అని చెప్తున్నారు. పొత్తు ఆల్మోస్ట్ అనఫీషియల్గా సూత్రప్రాయంగా పైనుంచి ఢిల్లీలో కూడా అంగీకారానికి వచ్చింది అంటున్నారు. దీన్ని బీజేపీని నరనరాన వ్యతిరేకించే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీ మీద రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో కూడా ఉంది వ్యతిరేకత, ఐ టు అగ్రి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే పట్టాభి ఉన్నట్టున్నాడు, వాళ్ళకు కొంచెం మింగుడు పడదు ఎటువంటి నిర్ణయం లేదు కాబట్టి ఆత్మహత్య సాదృశ్యం అంటాం చూడండి. ఆత్మహత్య తెలుగుదేశం పార్టీ ఆత్మహత్య సాదృశ్యం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్న, ప్లీజ్. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నేను మాట్లాడే ముందు నా మాట అన్నా ఎందుకంటే టీవీ నేను చూడలేదు, నేను వేరే పనిలో ఉన్నాను, సడన్ గా తీసుకున్నారు ఏ విషయం. అయితే ఒకటి పట్టాభి గారు, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఢిల్లీ నుంచి నిన్న ఒక ఆఫీసర్ అనుకోండి, ఆయనేమి
రాజకీయ నాయకుడు కాదు. ఆయన చెప్పినటువంటి వార్త కూడా దీనికి సూట్ అవుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఫార్మల్ అండి, అనౌన్స్మెంటే తప్ప వాళ్ళు 12 అడిగారు మొదట, వీళ్ళు 5 ఇస్తామన్నారు, తర్వాత 8కి సెట్ కావచ్చు. వాళ్ళు పార్లమెంట్ సీట్లు తప్ప అసెంబ్లీ సీట్ల మీద వాళ్ళకేం శ్రద్ధ లేదు. అసెంబ్లీ నామినల్ ఉంటుంది, పార్లమెంట్ సీట్లు మాత్రం ఎక్కువ. అది కూడా నంబర్ కోసం కాదు, అంటే వాట్ ఐ హార్డ్ నేను చెప్తున్నాను, నంబర్ కోసం కాదు. సౌత్ ఇండియాలో వాళ్ళకు ఒక పార్టీ 2 పార్టీలు తోడుగా నిలబడాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. లేకపోతే నార్త్ ఇండియన్ పార్టీగా దీన్ని చిత్రీకరిస్తారు. కాబట్టి ఆ రకంగా టీడీపీ మీద ప్రెజర్ బిల్డప్ అయింది. టీడీపీ కూడా దాదాపు యాక్సెప్ట్ చేసిందని చెప్పినారు. అన్న మీరు ఒప్పుకోకపోతే నాకు సంతోషం. నేను మా సీట్ల కోసమో లేకుంటే మీకేదో ఒప్పందం మేము చేసుకోవాలని అట్లా మాకేం లేదన్నా. కానీ ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఈ 10 సంవత్సరాల అన్యాయాన్ని మాత్రం మర్చిపోలేరు. బీజేపీ మిమ్మల్ని మోసం చేసింది, ఈరోజు వైసీపీతో ఆటలాడుకున్నది, మీ ఇద్దరిని కూడా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన పార్టీని మాత్రం మేము యాక్సెప్ట్ చేయము. మా స్టాండ్ అయితే వెంకటకృష్ణ గారు, వీఆర్ అపోజింగ్ ఎనీ అలయన్స్ విత్ బీజేపీ విత్ ఎనీబడి. ఇప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు చేస్తున్నా గానీ మేమైతే అంగీకరించాము. అయితే అంగీకరిస్తే మీరేం చేస్తారు? అంగీకరించాము, వ్యతిరేకిస్తాం, మేము క్యాంపెయిన్ చేస్తాం ప్రజలకు. అందుకోసం ఇది ఆత్మహత్య సదృశ్యంగా ఒకవేళ కుదిరితే పట్టాభి గారు నెగెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది ఒక సందేహం అనుకోండి, అదేంటంటే ఈ క్షణానికి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, జగన్మోహన్ ప్రభుత్వం ఉండడానికి అర్హత లేదని కానీ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరూ రోడ్ల మీద ఉన్నారు ఇవాళ. అవును, అన్ని వర్గాల ప్రజలు. అట్ ది సేమ్ టైం మీకు బీజేపీ అంటేనేమో సైద్ధాంతికంగానే మీకు విరోధి అండ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర సైద్ధాంతికంగా పక్కన పెడతాం మనం. రాష్ట్రం విభజన తర్వాత నేను అది కూడా చెప్తున్నా. సైద్ధాంతికంగా వ్యతిరేకించడంతో పాటు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది అనేది కూడా మీరు ఎవ్రీ టైం మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఒకవేళ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వైసీపీకి మళ్ళీ మద్దతు పలికే అవకాశాలు ఉంటాయి. అట్లా కాదు. ఏదో వీళ్ళ మీద కోపం ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే మేము జగన్ ను విమర్శించింది ఇంతకాలము ఆయన ధోరణి, మరి అదంతా సెట్ అయిపోతుందా? కాదు కదా. వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక అలయన్స్ లో ఉన్నారండి. ఉన్నారు, చాలా 25 మంది ఎంపీలు ఉన్నారు ఏపీలో. ఎగ్జాక్ట్లీ. అది నాకు వైసీపీలో మిత్రులు ఉన్నారు. అత్యంత నమ్మకమైనటువంటి వారు ఏంటంటే మేము ఆల్రెడీ కమిటెడ్. ఆయన చెప్పినారు ఒక మిత్రుడు, ఆల్రెడీ వీఆర్ కమిటెడ్. మీరు ఏ బిల్లు పెట్టినా, మీరు ఏం చేసినా విల్ బి విత్ యూ. మమ్మల్ని ఎన్డీఏలో రమ్మని మాత్రం చెప్పొద్దు, ఇది ఒక్కటి తప్ప మిగతా ఇంకేం లేదు అని ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఉంటాయిలేండి వాళ్ళకి. టీడీపీ సంబంధం టీడీపీతో కానీ మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఏం చేయాలని ఆలోచిస్తాం. రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి పట్టాభి గారు. వికే గారు, ఇప్పుడు గఫూర్ అన్న చెప్పిన దానికి కంటిన్యూషన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇందాక నేను గౌరవం గురించి దేనికి మాట్లాడానంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం. ఆ రోజున ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలు వాళ్ళ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్తో కబడ్డీ ఆడుకుంటా ఉంటే లెక్క చేయకుండా తెలుగువాడి సత్తా ఆత్మగౌరవాన్ని రుచి చూపించారు అన్న ఎన్టీఆర్. నేను అందుకని ఇవాళ కూడా నేనేం చెప్తా ఉన్నా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది తెలుగువాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం సార్. అది పోరాడి సాధించుకున్నాం విశాఖ ఉక్కు ప్లాంట్ ని. దాన్ని గౌరవించాలి కదా, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా. మేము పరిగణలోకి తీసుకోము, మా ఇష్టానుసారం చేస్తామంటే తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. గౌరవం ఇవ్వటం అంటే అది రికగ్నైజ్ చేయాలి, మేము అది చెప్పేది. కాబట్టి అటువంటి వాటికి భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అయినా మరే ఇతర పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ జనసేనతో కలవాలనుకునేటటువంటి ఎవరైనా సరే
తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రవర్తించాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఇందాక రగన్న మాట్లాడుతూ నాకు కొంత ఆశ్చర్యం కలిగింది. మమ్మల్ని అకాలీదళ్ మోసం చేశారు, శివసేన మోసం చేసింది, కుమారస్వామి మోసం చేశాడు అని చాలా అమాయకంగా మాట్లాడారు. అన్నా, ఒక పక్కన మీరేమో ప్రధాని మోడీ గారిని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోలుస్తారన్నా. ఎస్, వీఆర్ ప్రౌడ్. ఒక దేశ ప్రధాని బలంగా ఉక్కు మనిషిలాగా ఉండాలని మేము కోరుకుంటాం. అటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళ చేతిలో మోసపోయారు, వీళ్ళ చేతిలో మోసపోయారు, మమ్మల్ని చిన్నపిల్లలను చేసి ఆట ఆడిస్తా ఉన్నారంటే మీ నాయకుడిని మీరే దిగజార్చుకున్నట్టుందన్నా. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలనే శాసిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని మీరు చాలా గొప్పగా చెప్తారు. మేము కూడా గర్వపడతాం. G20 సమిట్ పెట్టుకున్నాం. ఒక పక్కన చైనాని, ఒక పక్కన జో బైడెన్ ని, వీళ్ళందరినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తిని, మరి అటువంటి వ్యక్తిని ఎవరన్నా మోసం చేసి, ఇక్కడ మీరు మోసపోవటం కాదన్నా, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ వైపు ఉన్నటువంటి లోపాల వల్ల, కొన్ని లోపాల వల్ల మీకు మిత్రులు దూరం అవుతున్నారన్న మీ విషయాన్ని మీరు అంగీకరించండి. అంతేగాని మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతా ఉన్నారు, మేము మోసపోతున్నాం అంటే అది నాట్ యాక్సెప్టబుల్ అన్నా. సో కైండ్లీ చేసుకోండి. ఇంకొకటి కూడా దగ్గర ఉంచుకోవాలో ఒక్క నిమిషం కూడా ఆలోచించవచ్చు. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనండి వికి గారు. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆ రకంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎన్డీఏలో 10 మంది మిత్రులు ఎక్కువ కాలం ఉంటారు. మూడోది రగన్న, ఇప్పుడే నాకు ఒక బ్రేకింగ్ స్క్రోలింగ్ నేను చదివా, మీకు చదివి వినిపిస్తా. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వివేక కుమార్తె సునీత అల్లుడిపై ఏపీ పోలీస్ ఛార్జ్ షీట్ దాఖలు. పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు. ఈ నెల 15న వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు. ఏంటన్నా ఇది? జబర్దస్త్ కామెడీ షోనా ఇది? చంపినోళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారిపైన ఛార్జ్ షీట్ వేస్తారా? బాబాయ్ని గొడ్డలిపోటుకు గురి చేసి ఎదురు సిబిఐ అధికారి పైన ఛార్జ్ షీట్ ఏంటంటే ఇది కామెడీ షోనా ఇది? మీరు ఇటువంటివి చూస్తే ఎలా ఉపేక్షిస్తారన్నా? మన కర్నూలులో చూసాం, అవినాష్ రెడ్డి టచ్ చేయకుండా అక్కడ పడిగాపులు కాశారు సిబిఐ. ఇవాళ ఎదురు సిబిఐ పైన ఛార్జ్ షీట్ వేస్తా ఉంటే కాదన్నా, మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు? మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? కాదు, ప్రజలు ఎలా విశ్వసిస్తారు? నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, రగన్న ఒక్క నిమిషం అన్న, క్రాస్ టాక్ వద్దన్నా. అన్న, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, క్రాస్ టాక్ వద్దు. దయచేసి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఇటువంటివి ఇట్లాగే చూస్తూ కూర్చుంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? మీరు ఇవన్నీ కూడా జరగనిస్తే ఆల్రెడీ మీకు జగన్మోహన్ రెడ్డితో పొత్తు ఖరారైపోయిందని ఇప్పుడు గఫూర్ అన్న అంటా ఉన్నారు కదా, అదే నిజం అనుకుంటారు. మీరు వీటన్నిటిని ఇలాగా జరగనిస్తే ఆల్రెడీ బీజేపీ వైఎస్ఆర్సీపీ అలయన్స్ లో ఉన్నాయని అనుకుంటారు. కాబట్టి ఆ ముద్ర నుంచి బయటకు రండి, ఆ ముద్ర చెరిపేసుకునే ప్రయత్నం చేయండి. అది మేము కోరుకునేది. ఓకే, రైట్. రజనీ గారు, ఇక్కడ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ఇవాళ అవునన్నా కాదన్నా రఘు గారు ఇంకా తెగేసి చెప్పకపోయినా, లేకపోతే మీరు ఏదో సన్నాయి నొక్కులు నొక్కినా, అది చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుందని మీరు పట్టాభి గారు ఏది అడిగినా అవన్నీ అయ్యే పనులు కాదు. కానీ జనానికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. సో పొత్తు అనేది ఇప్పుడు కాదు, 6 నెలల క్రితమే అది ఇన్ ప్రిన్సిపల్ జరిగింది. ఇప్పుడు అదే నడుస్తుంది, అదే జరుగుతుంది కూడా, ఇంకా అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు చెప్పేది ఏంటి? ప్రజల్లో దాన్ని చల్లబరచడం కోసం మీరు ఈ డిమాండ్లన్నీ పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారని పక్కన పెడితే, ఇగో ఇప్పుడు కూడా ఆయన చెప్పినట్టుగా వెంకటరెడ్డి స్టేట్మెంట్ వచ్చింది కదా, 5,000 కోట్లు మళ్ళీ వచ్చిందని అప్పు. ఇంత అప్పు ఎలా వస్తుంది అంటే ఆన్సర్ లేదు. సిబిఐ ఆఫీసర్ మీదే కేసు పెట్టారు ఏపీలో అంటే ఆన్సర్ లేదు. ఇలాంటి వాటికి చాలా వాటికి ఆన్సర్ ఉండదు. అంటే ఇక అంతే, కారణం ఏంటని. సో ఇటువంటి విషయాల్లో ప్రజల్లో ఒక రకమైన సరే వ్యతిరేకత అంటే రఘు గారికి బాధ అనిపిస్తుంది. వ్యతిరేకత కాదు, కొద్దిగా అసంతృప్తి. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద అసంతృప్తి ఉంది. అసంతృప్తి చాలు ఓట్లు వేయకుండా నెగిటివిటీ పెంచుకోవడానికి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ముఖ్యంగా మన మిత్రులను బట్టి మనల్ని అంచనా వేస్తారండి. మన శత్రువుని బట్టి మన కెపాసిటీని అంచనా వేస్తారు. అంటే మన మిత్రులను బట్టి మన క్యారెక్టర్ని అంచనా వేస్తారు. సో ఇక్కడ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో దాని వల్ల రాష్ట్ర ప్రజలందరూ బాధింపబడ్డారు.
ఈ 4.5 ఏళ్ల నుంచే కాదండి, చంద్రబాబు గారి టైం నుంచి కూడా ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇచ్చింది లేదు. ప్రతి చోట అడ్డంకులు ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు రామ్ సింగ్ గారి మీద కేసు వేస్తే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటండి? ఈ రోజు సెంట్రల్ లో మోడీ గారి సహాయ సహకారం లేకుండానే ఇదంతా జరుగుతుందా అంటూ రాష్ట్ర ప్రజలు ఏవి చదువుకున్నోడు కూడా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ ఏదైతే ఉందో, అంటే మోడీ గారు ఏదైతే ఉందో, నేను ఉక్కు మనిషిని అనుకున్నప్పుడు ఆ ఉక్కు మనిషి ఎలా జనాల్లోకి వెళ్ళాలంటే మేము పారదర్శకంగా ఉంటాం, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాం అంటారు. నిన్నటి రోజు ఒక క్రిస్టియాలిటీ ఉన్న వ్యక్తి నేను ముఖ్యమంత్రిగా అవ్వాల్సిందే, క్రిస్టియాలిటీ ఉన్నాడు ముఖ్యమంత్రి అవుతాను అంటూ ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంతకం డిక్లరేషన్ పెట్టకుండా ఎక్కుతున్నారంటే మోడీ గారు ఏం చేస్తున్నారండి? మన హిందూ ధర్మం ఏంటి, మన విలువలు ఏంటి, మన టీటీడీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏంటి, మరి ఎందుకు ఎక్కనిస్తున్నారండి అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఈ రామ్ సింగ్ గారి మీద కేసులు అంటారు, ఇంకోటి అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, జనాలు ఒక సంశయంతో ఉన్నారు. టీడీపీ జనసేన కలుస్తుంటే పర్లేదు సార్, ఇతను అభివృద్ధికి పాటుపడతాడు, ఇతను నిజాయితీ పరుడు, వీళ్ళిద్దరు కలిస్తే రాష్ట్రం బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి సెంట్రల్ కలిస్తే ఎందుకు బాధపడుతున్నారు అంటే ఏం చేసిందండి మాకు సెంట్రల్? ఇన్ని రోజుల నుంచి బీజేపీ నిద్రపోతుందా? ఈ 6 నెలల్లో, ఈ 6 నెలలు అంటే 6 నెలల్లోంచి కల్తీ మందుల గురించి క్వశ్చన్ చేస్తున్నారు. రాజధాని అంటారు, మరేమి రాజధాని గురించి ఎప్పుడు రాలా? మేము ఢిల్లీకి వెళ్తే కూడా స్పందించలా. ఎంతో మంది ప్రాణత్యాగాల గుర్తు అంటారు, విశాఖ ఉక్కు ఆంధ్రుడు హక్కు అని. మరి ఇవన్నీ ఏమైపోయినాయి అనే ప్రశ్నలకి సమాధానంగా వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఇది కలిస్తే మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా మంచిదండి. ఎందుకంటే బీజేపీ వల్ల కొంత వ్యతిరేకత ఉన్న సెంట్రల్ లో ఒక అండ అనేది ఉండాలి. ఒకవేళ మనకి లేకపోతే ఈ సెంట్రల్ అంటే ఇంకెవరికి ఉంటుందండి? ఇంకెవరికి ఉంటుంది అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అండ ఉంటే రాష్ట్రంలో మనం కూర్చున్నప్పటికీ సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్ అయిపోతుందేమో కదా. ఈ రోజు సెంట్రల్ ఏదైతే బీజేపీ జనసేనతో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తే ఓట్లు కొద్దో గొప్ప ఇందాక గఫర్ గారు చెప్పినట్టు కొంత తగ్గచ్చేమో, కానీ వైసీపీకి వెన్నులో వణుకు పుడుతుందండి. ఎందుకంటే ఇక సిబిఐ కేసులు కట్టినట్టే అవినాష్ రెడ్డి గారిని సంకలో పెట్టుకొని విజయసాయి రెడ్డి గారిని తీసుకొని గూగుల్ ఫ్లైట్ వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర డోర్ నాక్ చేసే అవకాశం ఇక ఉండకపోవచ్చు. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తున్నారనే ఉద్దేశంతో విడగొట్టే పర్వాన్ని ఎందుకు అనుకోకూడదు? సెంట్రల్ లో ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలి, నేషనల్ పార్టీలు ఆ రెండే. ఇప్పుడు ఉన్నదైతే బీజేపీ అండా దండా లేకుండా సెంట్రల్ నుంచి రాష్ట్రానికి ఫండ్ ఏమొస్తుంది, స్పెషల్ స్టేటస్ ఏమొస్తుంది? ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగాలంటే కొద్దో గొప్ప సెంట్రల్ సంఘీభావం అనేది ఉండాలి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కూడా కారణం కదే. అటు కాంగ్రెస్ తోనూ సంఘీభావం పెట్టుకోలేదు, ఇటు బీజేపీకి సంబంధించిన గవర్నర్ తోనూ గొడవలు పెట్టుకున్నారు. దీనివల్ల కేసీఆర్ గారు బాత్రూమ్ లో గడప జారి కింద పడి బాత్రూమ్ లోంచి బెడ్రూమ్ లోంచి ఆఖరికి హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళి నిన్నటి రోజు వివేకానంద రెడ్డి గారి కేసు అయినా 6041 వాయిదాలకి అటెండ్ కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలన్నా ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉండాల్సిందే. ఇటు టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీ సపోర్ట్ ఉంటే తప్ప ఇప్పుడు వరకు చేయలేని పనులు ఇకపై చేయొచ్చు. ఇకపైన మార్పు మిగిలితే వైసీపీకి వెన్నులో వణుకు పడుతుంది. ఎలక్షన్ కోడ్ ఆన్ అవగానే సార్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయండి సార్ అనే పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు రామ్ సింగ్ గారి మీద కేసులు వేశారు, ఇంకోటి అన్నా ఎలక్షన్ కోడ్ ఆన్ అయిన దగ్గర నుంచి ఇక బీజేపీ రణరంగంలోకి దిగుతుందేమో, గొప్పగా పనితీరు చూపిస్తుందేమో, స్పెషల్ స్టేటస్ తెచ్చిస్తుందేమో, ఇవన్నీ జరుగుతుందేమోనని మనం ఖచ్చితంగా ఆశించాలండి. ఎందుకంటే సెంట్రల్ లో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండే చేయగలుగుతుంది. ఇప్పుడుంది బీజేపీ. సో ఖచ్చితంగా బీజేపీ కలిసి వెళ్ళడం వల్ల మంచిగా జరుగుతుంది, కానీ 100% చెడైతే జరగదండి. నేతలందరూ నిజాయితీ పరులే ఉన్నారు, దాంట్లో కొద్ది గొప్ప మనకు అవకాశాలు 100% వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి చదరంగం గేమ్ కి చెక్ పడే అవకాశం ఉంటుందండి. సో భవిష్యత్తు మీద ఆశలతో బీజేపీ ఉండాలనే కోరిక అనమాట. 100% జగన్మోహన్ రెడ్డి గారి ఆటకి చెక్ పెట్టాలంటే సెంట్రల్ నుంచి బటన్ నొక్కాలంటే మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుందండి. మరి ఇప్పుడు దాకా ఎందుకు నొక్కలేదని మీరు అనొచ్చు. సో ఇప్పుడు వరకు వాళ్ళకి ఉన్న సన్నిహిత సంబంధాలేమో మరి మాకైతే తెలియదు, కానీ మేమునైతే నమ్ముతున్నాం సంబంధాలు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య కాదు కదండి, ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య కదా ఉండాల్సింది. సో రాష్ట్ర ప్రజలకి బీజేపీ ఇవ్వాల్సినటువంటి మద్దతు కానీ ఇక జనాల్లో మమేకం అవ్వాల్సిన తీరు కానీ ఇదేనండి. ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల్లో రాజధాని రైతులకి వెళ్ళి మా తెలుసో తెలియకో తప్పు చేశాము, రాజధాని మీకు అప్పు చెప్తాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి చెప్పాలా, సెంట్రల్ కి అథారిటీ ఇచ్చి 6041 వాయిదాలకు అటెండ్ కాకుండా న్యాయస్థానాన్ని గౌరవించినటువంటి ముఖ్యమంత్రి అయినా మాకు సరి సమానంగా సాధారణ పౌరుడితో సమానమని అరెస్ట్ చేయించగలగాల. వాళ్ళ నిజాయితీని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇంకో 100 రోజుల టైం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నమ్మించగలుగుతారు. నమ్మించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. రైట్ రజనీ గారు, చూద్దాం మీ హోప్ వర్కౌట్ అవుతుందో
రఘు కంక్లూడ్ చేయండి ఏంటో చెప్తున్నారు. లేదన్నా, ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంది వాదన. ఏమంటారు, బీజేపీకి ఓటు బ్యాంకు లేదు, బీజేపీ మీద బీభత్సమైన వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత, కానీ ఆ బీజేపీ పదాలు వాడలేదు, లేకపోతే నీ మనసులో ఉండదు, మా నోట్లో ఎందుకు పెడతావు? ఆ పదాలు మేము వాళ్ళ నీ మనసులో ఉంది. ఏపీలో బీభత్సమైన వ్యతిరేకత. నరేంద్ర మోడీ మీద ఇందాక పుల్లారావు చెప్పారు 30% పైగా, అంటే ఇంకా తక్కువ చెప్పారు ఆయన, 50% పైగా రాష్ట్ర ప్రజలు మోడీని కోరుకుంటున్నారు. మోర్ దెన్ 50%. దేశ ప్రజలు ఆయన అన్నారు, రాష్ట్ర ప్రజలు కాదు. ఒక పక్క నరేంద్ర మోడీని కోరుకుంటున్నారు, బీజేపీని కోరుకుంటున్నారు. మోడీని కొట్టుకుంటున్నారు. పురంధరేశ్వర గారు పనితీరుని మెచ్చుకుంటున్నారు. లేటెస్ట్ సర్వే చూడండి, లేటెస్ట్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వర గారి యొక్క పనితీరుని మెచ్చుకుంటున్నారు బాబు. బీజేపీ యొక్క పనితీరు బాగుపడిందని బాగా అనేక మంది సర్వేలు చూస్తుంటే తెలుస్తుంది. బీజేపీ బాగోలేదట, బీజేపీ రాకూడదంట, బీజేపీ ఏమో మంచిది కాదు, ఓట్ బ్యాంక్ లేదంట, కానీ బీజేపీ మాతో ఉండాలి. ఉంటే పొడి చేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అన్నారు. ఎవరిని పొడి చేస్తారండి? ఒక పక్కన నరేంద్ర మోడీ అంట సిబిఐతో మాడారంట, సుప్రీంకోర్టుతో మాడారంట. ఏంటండి ఇది? మేము సిబిఐ అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు సార్. రాష్ట్ర ప్రజలు ఆపింది ఎవరండి? అందుకు గత ప్రభుత్వం ఆపింది. ఈ ప్రభుత్వం సిబిఐ మీద కేసులు పెడుతుంది. సిబిఐ రాకుండా ఆపడం ఈ దేశంలో కాదు రఘు, కన్వీనియంట్ గా ఇచ్చేయడం కాదు, కానీ సిబిఐ రాకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. అదేంటంటే వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేయాలనేది మాత్రమే ప్రభుత్వాలు పెట్టుకుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు. సిబిఐ మా రాష్ట్రంలో రావాలంటే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. దేశంలో ఉన్న 300 రాష్ట్రాలు అలాంటి కండిషన్స్ పెట్టుకున్నాయి. లేకపోతే మీరు మామూలు ఎవరింటి మీద పడతారో తెలియదు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా. అందుకని ఆ భయంతో పెట్టుకున్నారు. తప్పు చేసినాడు, తప్పు చేయకపోయినా పడతారులేండి. చాలా చూసాం కానీ ఇలాంటివి చాలా చూసానండి. తప్పు చేయకపోయినా పడతారు కానీ. ఎనీవే పొత్తు అయితే కుదిరింది కదా రఘు, ఆల్ ది బెస్ట్. ఎనీవే పొత్తు అయితే కుదిరింది కదా, ఆల్ ది బెస్ట్. పొత్తు అయితే కుదిరింది కదా, ఆల్ ది బెస్ట్. న్యూ ఇయర్ బాగా చేసుకోండి, న్యూ ఇయర్ బాగా చేసుకోండి. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ గారు అండ్ పటాభి గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్.